హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మాట్లాడబోతున్న ట్రెండింగ్ టాపిక్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్, యూఎల్ఐ. మనందరికీ ఆల్రెడీ యూపీఐ గురించి తెలుసు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే ఈ యూపీఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఫోన్పే, గూగుల్ పే, క్రెడిట్ పే, అమెజాన్ పే ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ పేమెంట్ అప్లికేషన్స్ డిజైన్ చేశాయి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫిన్టెక్స్. ఈ పేమెంట్ అప్లికేషన్స్ ఏంటి? నా మొబైల్ నుండి మీ మొబైల్కి, మీ మొబైల్ నుండి నా మొబైల్కి కావాల్సినప్పుడు 1,00,000 పెర్ డే లిమిట్, 1,00,000 లోపల ఎంత పేమెంట్స్ అయినా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దట్ మనం బ్యాంకుకి వెళ్ళే పని తప్పింది, ఏటీఎం సెంటర్కి వెళ్ళే పని తప్పింది, చెక్ డిపాజిట్లు, చెక్ విత్డ్రాస్లు, ఫారమ్స్, ఈ వర్క్ అంతా తగ్గింది. అండ్ పక్కనే ఉన్న ఎక్కడైనా ఉన్న వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండా, ఓటీపీస్ లేకుండా, లాగిన్ క్రెడెన్షియల్స్ లేకుండా మనం అకౌంట్ నుంచి అకౌంట్ డబ్బులు పంపించవచ్చు. సో ఈ ప్రాసెస్ యూపీఐ చాలా సింపుల్గా డిజైన్ చేసింది. అండ్ యూపీఐ టెక్నాలజీని ఉపయోగించుకుని చాలామంది మార్కెట్లో కంపెనీస్ డెవలప్ అయ్యాయి. ఈరోజు పెర్ డే యూపీఐ ట్రాన్సాక్షన్స్ తాలూకా వాల్యూమ్ చూసుకుంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెర్ డే జరుగుతున్నాయి, విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ టు డిజిటల్ ఇండియా మూవ్మెంట్. అండ్ ఈ యూపీఐ టెక్నాలజీస్ని వేరే కంట్రీస్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి. అమెరికా కూడా ఇండియా నుంచి యూపీఐ టెక్నాలజీని తీసుకెళ్ళి వాళ్ళ పేమెంట్ గేట్వే ఇంటర్ఫేస్లకి యూజ్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పాయింట్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని కొత్త అప్లికేషన్ని తీసుకొస్తుంది. యూజువల్గా మీకు లోన్ కావాలంటే ఏం చేస్తాం? బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఆయన లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇస్తే అన్నింటి మీద సంతకాలు చేసి ప్రూఫ్లు చేసి ఇచ్చి లోన్ తీసుకుంటాం. లేదు గోల్డ్ లోన్ కావాలంటే గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటాం. హౌస్ లోన్ అయినా అంతే, ఒక ల్యాండో హౌసో ప్రాపర్టీయో ఏదో బ్యాంక్లో తాకట్టు పెట్టి దాని నుంచి తిరిగి మళ్ళీ లోన్ తెచ్చుకుంటాం. అలా కాదు, ఒక బిజినెస్ లోన్ అనుకోండి, మీ ప్రొఫైల్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ ద బ్యాంక్స్ దేర్ ఆర్ ఫ్యూ ఎన్బిఎఫ్సిస్ ఆల్సో. ఈ ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయంటే మ్యాక్సిమం 5 lakh లిమిట్ వరకు త్రూ మొబైల్ అప్లికేషన్ ద్వారా కానీ, త్రూ పర్సనల్ అప్రోచ్ ద్వారా కానీ ఈ ఎన్బిఎఫ్సిస్ కూడా మనకి లోన్స్ వస్తాయి. బట్ ఈ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే ఈ లోన్ సిస్టమ్ అంతటిని కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తుంది. నేను ఒక పర్సన్కి ₹1,00,000 లోన్ ఇవ్వచ్చు. నేను యూఎల్ఐలో నా ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తాను. ఇంకొక పర్సన్ మార్కెట్లో ఒక 5,00,000 రొటేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్ వడ్డీ వ్యాపారం అంతా కూడా ఇప్పుడు యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్లోకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే తీసుకునే వాళ్ళు పెరుగుతారు, ఇచ్చేవాళ్ళు పెరుగుతారు, అందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్లో ఉంటారు. నేను 1,00,000 ఇచ్చా, ఇంకో పర్సన్ 1,00,000 ఇచ్చాడు, ఇంకో పర్సన్ 5,00,000 ఇచ్చాడు. ఎవడో ఒక పర్సన్ ఈ 20 lakhs లోన్ తీసుకున్నాడు ఈ అప్లికేషన్ నుంచి. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. అంటే మీకు అర్థం అవడానికి చాలా సింపుల్ ఫార్మాట్లో చెప్తున్నాను. మనం ఎలా అయితే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి అన్ని మొబైల్ బ్యాంక్స్ని లింకప్ చేసి ఎవరికి కావాల్సిన పేమెంట్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, అలాగే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే అందరినీ లెండర్స్ని, బారోవర్స్ని అంటే అప్పిచ్చే బ్యాంకుల్ని, అప్పిచ్చే ఎన్బిఎఫ్సిల్ని, అప్పిచ్చే కామన్ పీపుల్ని, అంటే లైక్ మార్కెట్లో కొన్ని లెండింగ్ కంపెనీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సిస్ కాకుండా లోన్లు ఇచ్చే కంపెనీలు కూడా కొన్ని ఉంటాయి, ఫినాన్స్ కంపెనీలు అనుకోండి సింపుల్గా. వీళ్ళందరినీ ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఎవరో ఒక ట్యాక్సీ డ్రైవర్ కొత్తగా ఒక కార్ కొనుక్కొని ఉబర్లోనో వాళ్ళలోనో పెట్టి తిప్పుదాం అనుకుంటున్నాడు. రెగ్యులర్ ఫినాన్స్ ఇంకా యూఎల్ఐలోకి వస్తాడు అనుకోండి, ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, ఎక్కువ పేమెంట్లు కూడా వస్తాయి. నాలాంటి వాడికి ఒక బిజినెస్లో నాకు 50,00,000 కావాలనుకోండి, బ్యాంక్కి వెళ్లకుండా ఈ యూఎల్ఐ నుంచి నా క్రెడిబిలిటీని బట్టి, నా పర్సంటేజ్, నా వెయిటేజ్ని బట్టి అండ్ కంపెనీ ప్రొఫైల్ని బట్టి కూడా నేను ఒక 25,00,000 నుంచి 50,00,000 లోన్ తీసుకోవచ్చు. ఇంకా పెద్ద ప్రొఫైల్ ఉందనుకోండి, వాళ్ళు ₹1,00,00,000, ₹2,00,00,000 లోన్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే ఎప్పటి వరకు చాలా ట్రెడిషనల్గా ఉన్న ఈ వడ్డీ వ్యాపారం అవ్వనివ్వండి, బ్యాంక్ లోన్ ప్రొసీజర్స్ అవ్వనివ్వండి, ఎన్బిఎఫ్సిస్ ప్రొసీజర్ అవ్వనివ్వండి, లేదు అంటే ఈ ఫిన్టెక్ కంపెనీల నుంచి వచ్చే లోన్ ప్రాసెస్ అవ్వనివ్వండి, దీన్ని అంతటినీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫింగర్ టిప్స్ మీద ఎలిజిబిలిటీ, నాన్ ఎలిజిబిలిటీ, వాళ్ళ క్రైటీరియా ఏంటి, తిరిగి డబ్బులు ఎలా రికవరీ చేస్తారు, ఈఎంఐ, ఫినాన్స్, ఈ ప్రాసెస్ అంతా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ థింగ్ ఏంటంటే వెంటనే నాకు డబ్బులు కావాలంటే వెంటనే యూఎల్ఐలో దొరుకుతాయి బేస్డ్ ఆన్ మై ప్రొఫైల్. మనం బ్యాంకుకి వెళ్ళక్కర్లే, ఎన్బిఎఫ్సిని పిలవక్కర్లేదు, లేదా ఒక ఫైనాన్స్ కంపెనీ చుట్టూ కూడా తిరగక్కర్లేదు. ఈ రకంగా ఈ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఈ 2025లో లాంచ్ చేయబోతున్నారు. దీనివల్ల మార్కెట్లో లెండింగ్ రొటేషన్ ఇంకా పెరుగుతుంది. జనరల్గా అప్పు దొరక్క చాలామంది వ్యాపారాలు చేయడం కానీ, లేదంటే కొత్తవి పర్చేస్ చేయడం కానీ ఆగుతూ ఉంటారు. ఇక మీదట ఆ ప్రాబ్లం ఉండదు. సో మనీ ఫ్లో అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఈ రకంగా 2025లో ఈ యూఎల్ఐ టెక్నాలజీని లాంచ్ చేయడం వల్ల
బారోవర్స్కి, లెండర్స్కి, ఫిన్టెక్ కంపెనీలకి, బ్యాంకింగ్లకి, ఎన్బిఎఫ్సిలకి, డిఫరెంట్ బిజినెస్లు స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి, లేదా ఏదో ఒక పర్సనల్ పర్పస్ మీద లోన్ లేదా మనీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ యుఎల్ఐ ప్లాట్ఫాము ఒక మంచి ఇంటర్ఫేస్గా మారి మంచి సొల్యూషన్ ప్రొవైడ్ చేయబోతుంది. సో ఈ టెక్నాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ఉండే డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ యూపీఐ లాంచ్ చేసినప్పుడు కూడా చాలామంది దాన్ని బిలీవ్ చేయలేదు. ఒక మొబైల్ యాప్కి మన బ్యాంక్ని ఎలా లింకప్ చేస్తాం, వాడు మన అకౌంట్లో డబ్బులు తినేస్తే ఎలా, హ్యాకింగ్స్ జరిగితే ఎలా, ఇలా ప్రతి చోట భయపడ్డారు. అందుకే ఫస్ట్ 1 to 1.5 year వాళ్ళకి పెనిట్రేషన్కి టైం పట్టింది. ఓవర్ నైట్ ఏం క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ వెబ్సైట్స్లో యాడ్స్ ఇచ్చి డిఫరెంట్ ప్రోమోస్ కట్ చేసి బ్యాంకులతో కొలాబరేట్ అయ్యి ఇలా ప్రమోట్ చేస్తే తప్ప ఫోన్పే, గూగుల్ పేని కూడా నమ్మలేదు చాలామంది స్టార్టింగ్లో. అలాగే ఈ యుఎల్ఐ టెక్నాలజీని మార్కెట్లోకి లాంచ్ చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఏమైనా ఫిన్టెక్ అప్లికేషన్స్ అవి లాంచ్ చేసుకుంటే అది కూడా మార్కెట్లో చాలా బాగా క్లిక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక మీదట మనం ఎలా అయితే సింపుల్గా అకౌంట్ టు అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో అంతే సింపుల్గా మనం మార్కెట్ నుంచి ఇక మీదట అప్పులు తీసుకోవచ్చు, అప్పులు ఇవ్వచ్చు కూడా. దానికోసం ఈ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ఫర్దర్ న్యూస్ అప్డేట్స్ ఎప్పుడైనా ఉంటే మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను. బట్ ఎందుకు ఇది ట్రెండింగ్ టాపిక్ కింద మాట్లాడుతున్నామంటే దీని మీద ఆల్రెడీ R&D డెవలప్మెంట్ స్టార్ట్ చేసి టెస్ట్ మోడ్లో నడుస్తుంది. వన్స్ ఇది పర్వాలేదు, ఏ ప్రాబ్లమ్స్ లేదు, అన్ని ఇష్యూస్ మనం ప్రాపర్గా సాల్వ్ చేయగలం అనుకుంటే ఇమీడియట్గా మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. ఈ మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫిన్టెక్ కంపెనీలు ఏమైనా కొత్త టూల్స్, అప్లికేషన్స్ డెవలప్ చేస్తే వాళ్ళకి మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇన్ 2025 ఇఫ్ యూ వాంట్ టు do something innovative, focus more on what is unified lending interface, what is the technology, what is the open source, how we can develop it. Based on that we can also run a successful startup in the market. For more trending updates mana channel Academy of Startups ni regular ga follow avvandi, channel ni subscribe cheskondi.